హాయ్ ఎవ్రీబడి. ఇవాళ మై ఫ్రెండ్ కమల్ ఈరోజు ఒక ఒఫీషియల్గా ఫస్ట్ టైం అతను చేసిన పెయింటింగ్స్ అన్నిటికీ ఒక చిన్న ఎగ్జిబిషన్ లాగా పెట్టాడు. అయితే ఇక్కడికి వచ్చేంత వరకు తెలియదు నాకు ఇది ఎంత మంచి పర్పస్తో ఎంత మంచి థాట్తో చేశాడన్నది. సో మిన్ను అంటే నథింగ్ బట్ మీ అండ్ యూ అని. సో అలాంటి ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేసి ఒక చిన్న పాపను క్రియేట్ చేసి ప్రతి పెయింటింగ్కి ఒక చిన్న బ్యాక్ స్టోరీ ఉండేటట్టు, ఒక అర్థం ఉండేటట్టు, ఊరికి ఏదో బొమ్మ వేసారా కొంచెం అర్థం కాకుండా కన్ఫ్యూజింగ్గా ఉందా అయితే చాలు గొప్ప పెయింటింగ్ అయిపోద్ది అన్నట్టు కాకుండా ప్రతి ఒక్క పెయింటింగ్లో ఒక అర్థం ఉంది, ఒక బ్యూటిఫుల్ మెసేజ్ ఉంది, ఒక చెప్దాం అనుకుంటే ఒక చిన్న మ్యాటర్ ఉంది. ఇందాక నేను చూసినట్టు అక్కడ ఒక చిన్న పిల్ల అదే మిన్ను అన్న క్యారెక్టర్ ఏదైతే క్రియేట్ చేశాడో ఫైటింగ్ విత్ పెద్ద డ్రాగన్ అనమాట. సో ఎంత పెద్ద పవర్తో ఫైట్ చేస్తున్నాం అన్నది కాదు, ఫైట్ చేసే ఒక స్పిరిట్ ఉండాలి అంతే. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నట్టు అనిపిస్తుంది ఆ పెయింటింగ్ చూస్తే. అలాగే ప్రతి పెయింటింగ్లో దేర్ ఇస్ ఒక మీనింగ్ ఉంది, ఒక బ్యూటిఫుల్ మీనింగ్. ఇందాక ఇప్పుడే ఈ పెయింటింగ్ కూడా చెప్పాడు ఏంటంటే ఇది ఒక చాలా వైల్డ్గా యాక్చువల్లీ ఈ రెండు పెయింటింగ్స్ అంటే ఈ రెండు జాయిన్ చేసేటప్పటికి ఒక ఫేస్ లాగా అయింది. సో బాగా ఒక యాటిట్యూడ్ ఉన్న మనలో బాగా నేను ఎలాగైనా ఉంటాను అనుకునే వాళ్ళకి చాలా కనెక్ట్ అయ్యే పెయింటింగ్ అది. సో బేసిక్లీ ఎవ్రీ పెయింటింగ్ ఒక బ్యాక్ స్టోరీ ఉంది. సో ఒక్కొక్కరి క్యారెక్టర్కి ఒక్కొక్కటి బాగా నచ్చేయచ్చు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి. సో ఐ థింక్ బ్రిలియంట్ జాబ్ ఇది చూడటానికి ఒక రోజు పట్టేటట్టుంది. సో ఏం తీసుకోవాలని డిసైడ్ చేయడానికి ఇంకో రోజు పడుతుంది. అందుకే ఇది ఒక రోజు కాకుండా 14 రోజులు ఇక్కడ మ్యారియట్లో ఈ షోని అరేంజ్ చేశాడు కమల్. సో ఇట్స్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండ్ ఛాన్స్ మీ అందరికీ. సో డూ కమ్ మ్యారియట్లో సెకండ్ ఫ్లోర్, దిస్ ఇస్ కాల్డ్ మ్యూజ్ ఆర్ట్ గ్యాలరీ. వచ్చి చూడండి, మళ్ళీ రాదు. అండ్ ఐ డోంట్ థింక్ ఈ పెయింటింగ్స్ మళ్ళీ వేయడు, వేరే కొత్తవి వచ్చేస్తే నెక్స్ట్ టైం కలెక్షన్కి. ఐ జస్ట్ వాంట్ ఈ పెయింటింగ్స్ అన్నీ అయిపోయే లోపల హరీ అప్ అండ్ come to Marriott and pick up your favorite.